హాయ్ అండి, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను తోటకూరతో పెరుగు పులుసు రెసిపీని చూపించిపోతున్నాను. ఇది భోజనంలోకి ఎప్పుడు పెరుగు మజ్జిగ కాకుండా తోటకూరతో పెరుగు పులుసు చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఎలా అనేది వీడియోలో చూపించిపోతున్నాను. 2 కట్టల తోటకూరను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఒక కళాయిలో నేను 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అందులోకి పావు స్పూన్ అంత మెంతులు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ అంత మినపప్పు వేసుకొని ఎండుమిర్చి 2 ఇలా గిల్లి వేసుకుంటున్నానండి. ఇలాగా ఒక్కసారి రోస్ట్ చేసుకుంటున్నాను. చిట్టపట్టలాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుంటున్నాను. సో ఒక్కసారి కలుపుకొని చిటికెడు ఇంగువ అరుగుదలకి మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంగువ అనేది నేను యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. అందులో 2 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం తురుము వేసుకుంటున్నాను. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను పక్కన పెట్టుకున్న తోటకూరని ఇలా వేసేసుకుంటున్నానండి. సో ఇదంతా నేను దగ్గరికి అయ్యే వరకు చక్కగా కలుపుకుంటున్నాను. 1 నిమిషం వరకు మగ్గిపోతే సరిపోతుందండి. తోటకూర తొందరగానే మగ్గిపోతుంది కదా. ఆ తర్వాత నేను అందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే పావు స్పూన్ అంత పసుపు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. సో ఇదంతా బాగా దగ్గరికి అయిపోవాలండి. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత సో ఒక్కసారి ఇలా మూత పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను 1/2 లీటర్ పెరుగు తీసుకొని ఇలా బాగా చిలుక్కుంటున్నానండి. సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా చిలుక్కొని నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తోటకూర మగ్గిపోయింది కదా, సో పొడిలాడుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు నేను కారాన్ని 1 టీ స్పూన్ అంతా వేసుకుంటున్నానండి. ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. సో చివరిగా నేను కారం అనేది యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత అందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 పావు కప్ అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా నేను 1 నిమిషం వరకు ఇలా మగ్గించుకుంటున్నాను. 1 నిమిషం తర్వాత చూడండి, మీకు చూపిస్తున్నాను కదా. సో ఇదంతా వేగిపోయింది కదా. ఇదంతా బాగా డ్రై అయ్యే వరకు నేను కుక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా, మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిస్తాను. వేడి మీద వేసుకుంటే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకే నేను తోటకూరని చల్లారిన తర్వాత నేను పెరుగులోకి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు నేను కాసేపు చల్లారిస్తాను. ఆ తర్వాత చల్లారిపోయింది కదా, ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న పెరుగులో ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఈ పెరుగు పులుసుతో మనము చక్కగా కడుపు నిండా తృప్తిగా భోంచేయచ్చు. ఎందుకంటే ఈ సమ్మర్లో కడుపులో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ సమ్మర్కి ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీకు కొంచెం జారుగా కావాలంటే మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను కదా. మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా మన పెరుగు పులుసు రెడీ అయిపోయింది కదా. సో మీకు నచ్చితే ఈ వేసవిలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరికెందుకు ఆలస్యం, ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.